లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గెరైస్ హైవేపై ట్రక్కు కారును బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 38 మంది మృతి చెందారు, 13 మందికి గాయాలయ్యాయి. టైర్ ఊడిపోవడంతో ట్రక్కు అదుపు తప్పి బస్సు ఢీకొట్టింది. ఇక ట్రక్కును ఢీకొట్టిన తర్వాత గ్రనేట్ రాయిని ఢీకొట్టినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బ్రెజిల్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 38 మందికి పైగా చనిపోయారు. ఇంకా పదుల సంఖ్యలో గాయాల పాలైన ఘటన కలకలం రేపింది. బ్రెజిల్లో ఓ బస్సు టైర్ ఊడిపోవడంతో ఏకంగా ట్రక్కును కారును ఢీకొట్టింది. అటు తర్వాత మరొక బండరాయిని ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. మినాస్ గెరైస్ స్టేట్లో హైవేపై వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టిన తొలుత ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలయ్యాయి. టయోఫిలో ఒటోని సమీపంలోని ఫెర్నావో డయాస్ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. డిసెంబర్ 21 తెల్లవారుజామున 4 గంటలకు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైర్ ఊడిపోవడంతో అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. మరో వాహనం కూడా బస్సును ఢీకొట్టింది. అయితే అందులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు అంటున్నారు. ప్రమాదం తర్వాత ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కొంతమంది లోపల చిక్కుపోయారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది శిథిలాల లోపల నుంచి కాలిపోయిన మృతదేహాలను వెలికి తీసిన పరిస్థితి కనబడుతుంది. బ్రెజిల్లో జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. బ్రెజిల్లోని హైవేపై జరిగిన ఈ బస్సు ప్రమాదంలో ఏకంగా 38 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు టైర్ ఊడిపోయింది. ఆ దృశ్యాలు చూడొచ్చు. మనకు ప్రమాద తీవ్రతను తెలిపే దృశ్యాలవి. తొలుత బస్సు టైర్ ఊడిపోయింది. అది అతి వేగంతో ఓ ట్రక్కును అలాగే మరొక కారును ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. పూర్తిగా బస్సు ఎంతటి బీభత్సం సృష్టించిందో ఒకసారి మనకు అర్థమవుతుంది. వాటిని ఢీకొన్న తర్వాత బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ మంటల్లో ఆ బస్సులో అప్పటికి 45 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రమాదం జరిగిన వెంటనే 38 మంది స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. మరొక 13 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానికంగా బ్రెజిల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని రెస్క్యూ చేసి సురక్షితంగా మిగతా వారిని కాపాడి ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మినాస్ గెరైస్ నగరంలోని జాతీయ రహదారిపై ట్రక్కును వేగంగా వెళ్తున్న బస్సు అయితే ఢీకొట్టింది. దీంతో వేగంగా వెళ్తున్న సమయంలో బస్సు టైర్ అయితే ఊడిపోయినట్టుగా తెలుస్తుంది. అదే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. బస్సు అదుపు తప్పింది. ఆ టైంలో ట్రక్కును ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. సో ఆ మంటల్లో చిక్కుకుని 38 మంది సజీవ దహనమయ్యారు. అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఈ ప్రమాద సమయంలో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు ఈ ప్రమాద సమయంలో అటుగా వస్తున్న కారు కూడా ఈ బస్సును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో 3 ప్రయాణిస్తున్నారు. వారికి మాత్రం ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు టైర్ ఊడిపోవడంతో డ్రైవరు వాహనంపై కంట్రోల్ కోల్పోయారు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద బ్రెజిల్లో జరిగిన ఈ ఘోర బస్సు దుర్ఘటనకు సంబంధించి చూస్తున్నాం మనం ఆ దృశ్యాలు. బ్రెజిల్లో జరిగిన ఈ ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. బస్సు చాలా వేగంగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ వేగంగా వెళ్తున్నటువంటి బస్సు ఏకంగా నియంత్రణ కోల్పోయింది. టైర్ ఊడిపోయి నియంత్రణ కోల్పోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి హైవేపై ట్రక్కును ఢీకొట్టిన తొలుత ట్రక్కును ఢీకొట్టి పూర్తిగా ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. భీభత్సకరమైనటువంటి దృశ్యాలవి, భయానక దృశ్యాలవి. పూర్తిగా ట్రక్కును ఢీకొట్టిన తర్వాత మంటల్లో చిక్కుకుంది. మంటల్లో 38 మంది చనిపోయారు. ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. మరో కారు ఢీకొట్టింది. కారు కూడా బస్సు కిందికి దూసుకెళ్లిన ఘటన మనకడ కనబడుతోంది. సో ఈ 3 ప్రమాదాలు ఏకంగా బస్సు, ట్రక్కు, కారు. కానీ కారులో ఉన్న వారికి ఎవరికి ఏం కాలేదని తెలుస్తుంది. కానీ ఆ ప్రమాద తీవ్రత చూస్తుంటే మాత్రం భయంకరంగా కనిపిస్తోంది. బట్ 38 మంది చనిపోయినట్టుగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అయితే అక్కడ చేరుకుని ఫైర్ సిబ్బంది అందరూ చేరుకొని ప్రస్తుతానికైతే అక్కడ వాళ్ళని రెస్క్యూ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక
ఈ ఘటనకు సంబంధించి బ్రెజిల్ పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా బస్సు టైరు ఊడిపోవడమే దీనికి ప్రమాదానికి కారణంగా ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బ్రెజిల్లో జరిగింది ఈ ఘటన. ఒక్కసారిగా బ్రెజిల్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మినాస్ గెరైస్ స్టేట్లోని హైవేపై ఈ బస్సు ఘటన చోటు చేసుకుంది. టోయోఫీలోని ఒటోనీ సమీపంలో ఫెర్నావో డయాస్ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు.